నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ప్రభుత్వం ఏరికోరి చేస్తున్న జిల్లాల విభజనను అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు సమర్థిస్తున్న వరంగల్ నేతల్లో ఏకాభిప్రాయం కనబడడం లేదు. ఆ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తుండటంతో ప్రిలిమినరీ డ్రాఫ్ట్ కు ముందే ఎమ్మెల్యేలను మంత్రులను పిలిచి ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారట పార్టీ పెద్దలు. ఇంతకీ వరంగల్ నేతల్లో సమన్వయం కొరబడింది ఎక్కడ? జిల్లా రాజకీయాల్లో పెత్తనం చేయాలని చూస్తుంది ఎవరు? తెలంగాణలో రెండో పెద్ద జిల్లా, రెండో పెద్ద నగరం వరంగల్. 36 లక్షల జనాభా ఉన్న వరంగల్ను 4 జిల్లాలుగా విభజించారు. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జిల్లాల విభజన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు కూడా. వివిధ రాజకీయ పక్షాల నుండి విజ్ఞాపనలు తీసుకున్న ఆ కమిటీ 24 జిల్లాల ప్రతిపాదనలు సీఎం ముందుంచింది. అయితే ఓ గంటలోనే ఈ సబ్ కమిటీ ప్రతిపాదనల కాగితాలు పక్కన పెట్టి రాత్రికి రాత్రే ఏకంగా 27 జిల్లాల ప్రతిపాదనలతో సీఎం పేషి ప్రకటన విడుదల చేసింది. దాంతో కమిటీలో కొంతమంది కంగు తిన్నారు. పలానా జిల్లా మేమిచ్చిన జాబితాలో లేదే అని చెవులు కొరుక్కోవడమే కాక కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలతో మాట్లాడారట. అయితే విషయం తెలుసుకున్న సీఎం ప్రతిపాదిత జిల్లాల సాధ్యాసాధ్యాలపై చర్చించారంటున్నారు. పలానా జిల్లా వల్ల లాభం ఎంత, ఇంకో జిల్లా ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏంటి అని బేరీజు వేసుకుని ఓ నిర్ణయానికి వచ్చిన సీఎం వెంటనే వరంగల్ నేతలను పిలిపించారట. వరంగల్ నేతలతో సీఎం మీటింగ్ దాదాపు అరగంటకు పైగా క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఆ భేటీలో జిల్లాల విభజన, మండలాల విభజనపై లోతుగా చర్చించారట. అయితే జిల్లాల ప్రకటన విషయంలో ఈ జిల్లా నేతల్లో సమన్వయం కుదరలేదంట. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హన్మకొండ జిల్లాను సీఎం ప్రతిపాదించారు. అయితే హన్మకొండ జిల్లాను వ్యతిరేకిస్తున్నట్టు కొందరు కలరింగ్ ఇవ్వబోయారట. దాంతో గూగుల్ మ్యాప్, జిల్లా మ్యాప్ ప్రొజెక్ట్ చేస్తూ గులాబీ బాస్ హన్మకొండ వల్ల రాజకీయంగా లాభం ఏంటన్నది చర్చించారంట. అలాగే కొత్త ప్రతిపాదిత ఓరుగల్లు జిల్లా ఎక్కడనేది కూడా చర్చించారట. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి కొత్త జిల్లాను స్వాగతిస్తున్నట్లు సమాచారం. మా ఏరియాలో జిల్లా వస్తే మంచిదే కదా అన్న అభిప్రాయంతో ఉన్నారట ఆ దంపతులు. జిల్లా కార్యాలయాల నిర్మాణానికి భూమి కూడా ఇచ్చేందుకు రెడీ అంటున్నారట. టీఆర్ఎస్ నేత పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా వారితో ఏకీభవిస్తూ కొత్త జిల్లా వస్తే వరంగల్, నర్సంపేట, పరకాల ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు. అయితే కొత్త జిల్లాను వ్యతిరేకించే వారిలో డిప్యూటీ సీఎం కడియం ఉన్నారట. ఎలాగూ తనకు ఇష్టం లేదు కాబట్టి ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ఆరూరి రమేష్లతో కూడా దానిపై సీఎం ముందు చెప్పించే ప్లాన్ వేస్తే అది బెడిసికొట్టిందట. మొత్తం మీద ముఖ్యమంత్రికి కొత్త జిల్లాల వల్ల కలిగే లాభాలపై ఖచ్చితమైన సమాచారం ఉందని చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కొత్త జిల్లాలపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు. వరంగల్, హన్మకొండల్లో ఏది బెటర్ అని బేరేజు వేసుకుంటున్నారంట ఆయన. అదలా ఉంటే జిల్లాల విభజన ఫిక్స్ అయిపోయిందని అందరూ క్లారిటీతో వచ్చి మాట్లాడండి అని చెప్పి పంపారంట టీఆర్ఎస్ అధినేత. మరి ఇప్పటికైనా నేతల మధ్య సమన్వయం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.